ఎంత గొప్ప విషయమయ్యా నారదా, ఎంత సంతోషంగా ఉందో నాకు. ఎవరు చేయగలరాయా ఈ పని? శివుడు చేశాడు, నువ్వు చేశావు. ఆయనకి అర్థమైపోయింది. ఓహో, అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుటం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. అంతేకాని ఆయన్ని చిన్నబుచ్చడం కాదు, తొట్టుపడకుండా నిలబెట్టాలి మనం అయితే ఇప్పుడు. కాబట్టి చాలా సంతోషమోయ్ అని కౌగిలించుకుని వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు మాయ ప్రారంభం అయిపోయినట్టే కదండి, అది నడిపిస్తుంది ఎటెళ్ళాలో. ఈయన బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి, ఆయన కుమార్తె పేరు శ్రీమతి. వెళ్ళి ఆ శీలనిధి అనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు, స్వాగతం చెప్పారు, పాదములు కడిగారు, తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు. ఆ పిల్ల నమస్కారం చేసింది. మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు.